ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుంచి. ఆ దినములు యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించుచున్నది జాగ్రత్తగా వినండి. ఆ దినములలో, ఇప్పుడు లేఖనానుసారంగా వాక్య ప్రత్యక్షతను అనుసరించి ఈ దినములలో కూడా అదే సువార్త ప్రకటించబడుతుంది. సువార్త ఆ దినములలో ఒకటే, చెప్పండి. ఈ దినములలో కూడా ఒకటే. ఆ దినములలో బాప్తిస్మమిచ్చి యోహాను యోదయ అరణ్యంలో ప్రకటించాడు. ఈ దినములో కూడా అనేక మంది దైవజనులు వారికి అప్పగించబడినటువంటి ప్రాంతాలలో ఆ ప్రజలు రక్షించబడడం కొరకు ఇవే కేకలు వేస్తా ఉన్నారు. ఏమని కేక వేస్తా ఉన్నారు? చదువు. పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందుడని. ఏమి సమీపిస్తుందట? పరలోక రాజ్యం సమీపిస్తుంది. కాబట్టి మనం ఏం పొందాలి? మారు మనసు పొందాలి. పరలోక రాజ్యం సమీపిస్తుంది. ధనాన్ని సమకూర్చుకోండి, పరలోక రాజ్యం సమీపిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోండి, పరలోక రాజ్యం సమీపిస్తుంది. ఆస్తులు సమకూర్చుకోండి అనేది కాదు, కానీ పరలోక రాజ్యం సమీపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలట? మారు మనస్సు పొందాలి. మారు మనసు అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మనకు ఒక మనస్సు ఉంది, అది పనికిరాదు. ఇప్పుడు అది ఏమవ్వాలి? మారు మనసు అవ్వాలి, మార్పు నొందాలి, అది శుద్ధీకరించబడాలి, పూర్తిగా మారిపోవాలి. మారు మనసు అంటే అర్థం, ఒకప్పుడు లోకానికి మనం ఇటు తిరిగి ఉన్నాం, లోకానికి ఇటు తిరిగి ఉన్నాం. యేసు ప్రభుని నమ్ముకొనిన తర్వాత పూర్తిగా మనం ఏమవ్వాలా? ఏమండి, నా బంధువులు ఇటున్నారండి, రక్త సంబంధికులు ఇటున్నారండి, మా ఇంటి పేరటోళ్ళు ఇట్టున్నారండి, ఇప్పుడు దాకా నేను ఇటే తిరిగానండి, మారు మనసు పొందిన తర్వాత కూడా ఇటే తిరుగుతానంటే రక్షణ పొందినట్ట పొందనట్ట? నీకెవరున్నా లేకపోయినా మారు మనసు అంటే ఏంటి? దేవుని వైపు తిరగటం. చచ్చిన చేప మాత్రమే ప్రవాహానికి కొట్టుకుపోయింది. సజీవమైన చేప ఏం చేసింది? ప్రవాహానికి ఎదురు కొట్టుకెళ్ళింది. బ్రతికిన క్రైస్తవుడు మాత్రమే ప్రతికూలతల్ని అన్నిటినీ జయించి వాటికి విరోధంగా వెళతాడు. ఎంతమంది శత్రువులైనా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా దేవుని కొరకు రోషంగా భక్తి చేసే విశ్వాసి మాత్రమే, క్రైస్తవుడు మాత్రమే లోక ప్రవాహానికి కొట్టుకుని పోకుండా ఏం చేస్తాడు? వ్యతిరేక దిశలో, అనగా క్రీస్తు చూపించినటువంటి మార్గంలో నడుస్తాడు. దాని పేరే, చెప్పండి ఏంటి? మారు మనస్సు. 2వ వచనం చదవమ్మా. ప్రభు మార్గం సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళము చేయండి. ప్రభువు మార్గాన్ని ఏం చేయాలంట? సరళము చేయాలి. మీకు అర్థమైందా లింకు? దేవుని మార్గాన్ని సరళం చేసేవాళ్ళు ఎవరు? చెప్పాలి మీరు. దేవుని మార్గాన్ని సరళం చేసేవాళ్ళు ఎవరు? దేవుని మార్గాన్ని సరి చేసేవాళ్ళు ఎవరు? మార్గమును ఎవరు సరళం చేయగలరు అంటే మారు మనసు పొంది, నిజముగా మారు మనసు పొందిన వాళ్ళు మాత్రమే దేవుని మార్గాలను ఏం చేయగలరు? శుభ్రపరచగలరు. స్తోత్రం. హల్లెలూయా. లోయలన్నిటినీ పోడ్చగలరు, మెట్టలన్నిటినీ చదురు చేయగలరు. ఇరుకు మార్గాల్ని సరి చేయగలిగింది ఎవరు అంటే మారు మనసు పొందిన క్రైస్తవులు, విశ్వాసులు, దైవజనులు, విశ్వాసులు మాత్రమే ఈ పని చేయగలరు. దీని అర్థం ఏంటో తెలుసా? మారు మనసు లేని విశ్వాసి కావచ్చు, మారు మనసు లేని దైవజనుడు కావచ్చు, దేవుని మార్గానికి అడ్డమే తప్ప సరళం కాదు. ఆ మాటలు అర్థమైన వాళ్ళు ధన్యులు. మారు మనసు లేని ఎవరైనా దేవుని మార్గానికి అడ్డం, అభ్యంతరమే తప్ప, చెప్పండి, వాళ్ళు దేవుని మార్గాలను ఏమాత్రం కూడా సరళం చేయలేరు. ఈరోజు నేను ప్రశ్న అడుగుతున్నా, నాకు చెప్పొద్దు, మీ అంతరాత్మకు, మీ మనస్సాక్షికి, మీలో ఉన్న ఆత్మకు, మీతో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు చెప్పండి, మీరు దేవుని మార్గాలను సరళం చేసేవారుగా ఉన్నారా? ఆయన మార్గాలను మరింతగా ఇరుకు చేసేవారిగా, ఇబ్బంది పెట్టేవారిగా, అభ్యంతరపరిచేవారిగా, ఆ మార్గంలో నడుస్తున్న వారికి కాలు అడ్డు పెట్టేవాళ్ళుగా ఉన్నారా?
ఎందుకో తెలుసా? దేవునిలో సాగుతున్న ఈ యొక్క విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలట? దేవుని మార్గాలని సరళం చేయాలి. ఎవరు సరళం చేయగలరు అంటే నిజముగా ఆయన యందు విశ్వసించి మారు మనసు పొందిన వాళ్ళు మాత్రమే సరళం చేయగలరు. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతము వారందరును అతని యొద్దకు వచ్చి తన పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను చాలా మంది వచ్చి ఏం తీసుకుంటున్నారంట చెప్పాలి. వాళ్ళు బాప్తిసం తీసుకునే ముందు ఏం చేస్తున్నారు? పాపాలు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మీకు సందేశం, మీరు పాపాలు ఒప్పుకున్నారా? ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వీటిని పాపాలని. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఫార్మాలిటీగా రాలా. వాళ్ళంతా అక్కడికి వచ్చి ఏం చేశారు? వాళ్ళు వచ్చి పాపాలు ఒప్పుకుంటున్నారట. ఈరోజు నేనంటాను, చాలా మంది బాప్తిస్మం తీసుకొని మళ్ళీ లోకంలో పడిపోవడానికి గల కారణం, మళ్ళీ గత జీవితంలోనే ఉండడానికి కారణం, ఏదో పేరుకు బాప్తిసం పొందుతున్నారు కానీ మారు మనసు తాలూకా ఎటువంటి లక్షణాలు లేకుండా జీవించడానికి గల కారణం, వాళ్ళు నీళ్ల దగ్గరికి వచ్చేటప్పుడు పశ్చాత్తాపం అనే ప్రక్రియ పూర్తి కాకుండా వచ్చారు. ఏ ప్రక్రియ? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో పశ్చాత్తాపం అనేది ప్రతిదినం ఉండాలి. పశ్చాత్తాపం అంటే అర్థం పాపములను ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ వాటిని విడిచిపెట్టడాన్ని ఏమంటారండి? పశ్చాత్తాపం అంటారు. చాలా మంది ప్రసంగం చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మను తాకినప్పుడు, లేకపోతే వాళ్ళకి అనిపించినప్పుడు, మనసు నేరారోపణ చేసినప్పుడు ఏడుస్తారు, కన్నీరు విడుస్తారు, పాపాలు ఒప్పుకుంటారు. ఎంతవరకు మంచిదే. కానీ ఏడు పెట్టిపోయిద్దో, ఈ కన్నీళ్ళు ఎటుపోతాయో, మళ్ళీ ఆ పాత జీవితంలోకి వెళ్తారు. చాలా జాగ్రత్త. పశ్చాత్తాపం అంటే ఏడవటం, కన్నీళ్లు విడవటం మాత్రమే కాదు. నువ్వు చేసిన తప్పు, నీకు తెలిసిన తప్పు, దాన్ని ఒప్పుకొని ఏం చేయాలి? ఇక ఎన్నడూ చేయకూడదు. దానినే ఏమంటారు? రిపెంటెన్స్ అంటారు. తర్వాత వచ్చను కొంతమంది వచ్చారు. వాళ్ళు పరిసయ్యుల్లో నుంచి సద్దూకయ్యులలో నుంచి వచ్చారు. అనేకులు బాప్తిసము వచ్చుట చూచి సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వారు కొంతమంది బాప్తిసం కొరకు పశ్చాత్తాపడుతూ వచ్చారు. మరికొక గుంపు ఉంది. వాళ్ళ గుంపు ఎవరంటే శాస్త్రులు, సద్దూకయ్యులు. ఏమన్నాడు? రండయ్య రండయ్య, మీరు రావటమే మాకు కావాలి, ముంచుతాం, జనం పెంచుకుంటాం, జనసంఖ్యను పెంచుకుంటాం, మా మందిరాలు విస్తరింప చేసుకుంటాం అన్నాడా? ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అసలు మిమ్మల్ని బాప్తిజం తీసుకోవడానికి రమ్మందే అన్నాడు ఆయన. అసలు మిమ్మల్ని బాప్తిజం తీసుకోవడానికి రమ్మంది ఎవరు? మీరు అసలు ఏం చేయాలా? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న, బాప్తిసం తీసుకున్న తర్వాత మారు మనసా, మారు మనసు తర్వాత బాప్తిసమా? బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? బాప్తిస్మము తీసుకోవడానికి ముందు జరగాల్సింది ఏంటి? ఒకటి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందావన్న దానికి గుర్తేంటి? మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. పాస్టర్ గారండి, నేను బాప్తిసం తీసుకున్న తర్వాత బత్తి ఎరగదేస్తానండి, అసలు నాలాగా భక్తి చేసేవాడు ఎవడు లేడు, ఇప్పుడు దాకా మీరు నన్నేం అడగొద్దు, ముందు ముంచేయండి అంటే కుదరదు.